హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదా, ఈరోజు మా ఇంట్లో అయితే ఏం కర్రీ తయారు చేయబోతున్నాను చూడండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపప్పు వాసన పోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలిసే వరకు తిప్పుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా బాగా కలుపుకునేటట్టు పెట్టుకోవాలి. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కూడా ఒక 5 మినిట్స్ అయితే మగ్గాలి. మనం ఒక బౌల్లోకి అయితే 2 eggs or 3 eggs తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కారం, పసుపు వేసుకొని బాగా కలగలిపి అందులో 2 ఆయిల్ చుక్కలు అయితే వేసి ఆవిరి మీద ఉడకబెట్టాలి. ఇలా ఆవిరి మీద ఉడకబెడితే ఇలా కేక్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ లాగా, అంటే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి అన్నీను. అప్పుడు ఇవి మనకి ఎలా ఉంటాయంటే చికెన్ ముక్కల్లాగా అయితే ఉంటాయి. ఇలా అన్నీ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలా తీసుకుని మనం కర్రీలో అయితే వేసేసుకోవాలి. చూసారా, కట్ చేసినాయి కదా ఎలా వస్తున్నాయో. చూసారా, ఇలా అయితే కట్ చేసినా. ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి కోడిగుడ్డుతో చికెన్ కర్రీ లాగా. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా ఫ్రెండ్స్, గుడ్డుతో చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ అయిపోయిందో. ఆవిరి మీద అయితే ఉడకబెట్టి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. సండే చికెన్ మనకు అందుబాటులో లేనప్పుడు ఇలా ఆవిరి మీద అయితే గుడ్లు ఉడకబెట్టి ఉల్లిపప్పు అన్నీ వేసి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. వీటిని రైస్లో కానీ లేదా చపాతీల్లో కానీ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అసలు టేస్ట్ కూడా, ముక్క కూడా చూసారా చూడడానికి చికెన్ ముక్కలాగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.